వీడియో చూసారు కదా, ఇది స్పిన్నింగ్ వీల్ క్రాఫ్ట్ కార్డ్బోర్డ్తో చేసింది. దీనికి స్వస్తిక్ మెటాలిక్ పెయింట్స్ తోటి పెయింటింగ్ వేశాను. మరి రెయినో మెటాలిక్స్ ఏమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి, స్వస్తిక్ మెటాలిక్స్ ఏమో టెంపుల్స్ అండ్ విగ్రహాలకి అని చెప్పాను కదా. ఏంటి తేడా రెండిటికి? ఎందుకు అలాగా? సేమ్ కార్డ్బోర్డ్, సేమ్ బ్రష్, బట్ 2 డిఫరెంట్ మెటాలిక్ పెయింట్స్. ఫస్ట్ రెయినో మెటాలిక్స్ చూద్దాం. నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఈ టెక్స్చర్ చూస్తే లూజ్ అండ్ థిన్ కన్సిస్టెన్సీ తోటి ఇలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మరి స్వస్తిక్ మెటాలిక్ ఓపెన్ చేసి చూస్తే అంత థిక్గా ఉంది కదా. ఇట్ జస్ట్ లైక్ ఏ పేస్ట్ లాగా ఉంది. థిక్ అండ్ రిచ్ కన్సిస్టెన్సీ తోటి ఎంత థిక్గా ఉందో కదా. ఎంత థిక్గా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడు రెయినో మెటాలిక్ పెయింట్ లైట్ అండ్ క్రాఫ్ట్ షైన్ వస్తుంది. రైట్ సైడు స్వస్తిక్ మెటాలిక్ పెయింట్ రిచ్ అండ్ ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది. సో టెక్స్ట్ పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకి డిఫరెన్స్. టెక్స్చర్లో డిఫరెన్స్ ఉంటుంది, షైనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, అండ్ డ్యూరబిలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రీమియం ఫినిష్, రిచ్ లుక్, లాంగ్ లాస్టింగ్ షైన్ అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ కావాలి అని అంటే అప్పుడు మీరు స్వస్తిక్ మెటాలిక్ పెయింట్స్ని చూస్ చేసుకోవాలి. లేదు మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాం, ఇంటీరియర్ డెకరేషన్స్ చేస్తున్నాము, మనకు లాంగ్ లాస్టింగ్ షైన్ అవసరం లేదనుకున్నప్పుడు దెన్ వీ కెన్ యూజ్ ద రెయినో మెటాలిక్ కలర్స్. సో మనకు మీషోలో 21st and 22nd వచ్చిన మెగా మహా ఇండియన్ సేల్లో ఈ రెయినో మెటాలిక్ కలర్స్ ఆఫర్లో వచ్చేసింది. డోంట్ మిస్ ద ఛాన్స్, గ్రాబ్ ద ఆఫర్. మీషో లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూసేయండి. మీ క్రాఫ్ట్స్కి మీరైతే ఏ మెటాలిక్స్ ప్రిఫర్ చేస్తారో క్రాఫ్ట్ ఆర్ టెంపుల్ అని కామెంట్ చేసేయండి. మరి రెయినో కలర్స్ ఆర్డర్ చేయాలంటే మీషోలో ఆర్డర్ చేసుకోండి. స్వస్తిక్ ఆర్డర్ చేయాలంటే కింద ఉన్న నెంబర్కి DM చేసేయండి.